ఓ వినాయక, ఈ మామిడి పండు నీకు సమర్పిస్తున్నాను. తిను నాయనా, తిను నాయనా. ఓకే, తినేశాడు. ఇక ఇంకోటి పెట్టాను, అది తినేశాడు. ఇంకోటి పెట్టాను, తినేశాడు. 12 తెచ్చాను, 12వ కాయ కూడా తినేశాడు. ఇక రేపు పొద్దునుంచి నైవేద్యం ఎవరైనా పెడతారా? పెట్టరు. ఎందుకంటే ఆయన తినడు కాబట్టి ఆయన ఈ పేరు చెప్పి మనం తింటాం. కానీ బుద్ధి అంటే లోపల జడమైనది. ఇది తత్వాన్ని తీసుకొస్తున్నాను. కుమారస్వామి శివుడి దగ్గర కూర్చుంటాడన్నమాట. శివుడు లోకాన్నంతా తిరిగి రమ్మంటాడు. అప్పుడు కుమారస్వామి తన వాహనం పైన లోకమంతా తిరిగి వస్తాడు. వినాయకుడు ఏం చేస్తాడు? తన తండ్రి చుట్టూ తిరుగుతాడన్నమాట. అప్పుడు ఏం చేశాడు? తండ్రి చుట్టూ తిరగనే తండ్రి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. ఎమ్మడే అయిపోయిందన్నమాట. అంటే బుద్ధి అంటే, వినాయకుడు అంటే శుద్ధ బుద్ధి. అంటే బుద్ధి శుద్ధంగా ఉండాలి. మంచినీరు పవిత్రంగా ఉన్నట్టు బుద్ధి శుద్ధంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు నా దృష్టిలో వినాయకుడికి అసలు నేను పెట్టను. ఎదుటి ఏ ప్రాణి తింటున్నా కూడా దాంట్లో నిజమైన దేవుడు ఉన్నారు. ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్టత అర్జున. అన్ని ప్రాణుల హృదయాలు ఉన్నది ఈశ్వరుడు. కాబట్టి అందరూ ఈశ్వర స్వరూపులే. దేహాలు వేరైనా దేహి ఒక్కటే. క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. గాఢ నిద్రలో అందరూ పరమాత్మ స్వరూపులే. అక్కడ నేను పరమాత్మను కాదని ఎవ్వరూ చెప్పలేదు. లేచిన తర్వాత పాపపుణ్యాలతో బయట దేవుణ్ణి ఎతుకుతుంటారు. పాపపుణ్యాలు పోగొట్టుకుంటే నేనే దైవం.